ఇంకొకటి గుడ్ బ్యాక్టీరియా అంటే గట్ బ్యాక్టీరియా అని అంటుంటారు కదా, దాని మీద మీరు ఏమంటారు? గుడ్ బ్యాక్టీరియా అనేది యూజువల్గా గట్ రిలేటెడ్ టాపిక్స్లో మనకి ఎప్పుడు వింటూ ఉంటాం, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని. కానీ నేనేమంటున్నానంటే గుడ్ బ్యాక్టీరియా అనేది నిజంగానే అది గుడ్డా అంటే అది మీ బాడీ కోసమే కష్టపడుతుందా, తనకు వేరే పని లేదా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఎప్పుడు కూడా గుడ్ బ్యాక్టీరియా చేసే పనుల వల్ల మీరు హెల్దీనెస్ ఫీల్ అవుతున్నారు, కానీ అది మీకోసం కష్టపడుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక చెట్టు తీసుకోండి, చెట్టు పైన ఒక పెట్ట ఉంది. ఆ పెట్ట తనకి ఫుడ్ కోసం అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. చిన్న చిన్న పురుగులు ఎక్కువ వచ్చి ఆకుల మీద ఉంటాయి. సో ఆ ఆకుల మీద ఉన్న పురుగుల్ని పెట్ట ఏమనుకుంటుంది, నాకు ఫుడ్ వచ్చిందని చెప్పేసి తినేస్తుంది. అలా తినడం వల్ల ఆకులు క్లీన్ అయిపోతున్నాయి పురుగులు లేకుండా. ఇప్పుడు చెట్టు ఎలా ఫీల్ అవుతుంది అంటే పెట్ట చూడు నా కోసం ఎంత మంచి పని చేసిందో అని అనుకుంటుంది, కానీ పెట్ట నీ కోసం ఆ చెట్టు కోసం ఏం చేయలేదు, తన ఫుడ్ కోసం అది పురుగులు తినేసింది. సో దాన్ని నువ్వేమంటావు, గుడ్ బర్డ్ అంటాను. సేమ్ అలాగనే బ్యాక్టీరియా అనేది నీకు నష్టం కలిగించే బ్యాక్టీరియా, నీకు చెడు కలిగించాలనే బ్యాక్టీరియాలు ఉండవండి. లోపల బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు, ఇలా ప్యాథోజన్స్ చాలా ఉండుంటాయి. కానీ ఏది కూడా నీ కోసం కష్టపడవు. నువ్వు దాని గుడ్ బ్యాక్టీరియా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అవి చేసే పనుల వల్ల ఇండైరెక్ట్గా నువ్వు బెనిఫిట్ అవుతావు. లైక్ ఎలా అంటే మన ఫైబర్ తీసుకున్నాం అనుకోండి, గుడ్ బ్యాక్టీరియాకి నువ్వు అనుకుంటున్న సోకాల్డ్ గుడ్ బ్యాక్టీరియాకి ఫైబర్ అంటే చాలా ఇష్టం. నువ్వు తిన్న వెంటనే అది ఫైబర్ని ఫెర్మెంట్ చేసుకుంటుంది. ఆ ఫెర్మెంట్ అయిన ప్రాసెస్లో నీకు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ అయిన వెంటనే మన గట్ చాలా ఇంటెలిజెంట్, ఆ హార్మోన్ని, ఆ కెమికల్ని కొట్టేసిద్ది, దొంగిలించేసి తన గట్ రిపేరింగ్కి వాడుకుంటుంది. ఇప్పుడు నువ్వేమంటావు, చూడండి ఆ గుడ్ బ్యాక్టీరియా నా గట్ని రిపేర్ చేసింది అంటావు. నువ్వు అది నీకోసం రిలీజ్ చేసిందా షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్? కాదు కదా. ఇప్పుడు గట్లో నుంచి మనకి సెరోటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది మన స్లీప్ సైకిల్కి బాగా యూజ్ అవుతుందని చెప్తారు. నిజంగా గట్ బ్యాక్టీరియా నీ స్లీప్ సైకిల్ కోసం అంత పాటుపడుతుందా? కాదు. ఇప్పుడు యూజువల్గా ఒక పర్సన్కి మనం మంచి ఫుడ్ పెట్టినప్పుడు అతనికి రిటర్న్ గిఫ్ట్కి మనం థ్యాంక్స్ చెప్తాం, చాలా మంచి ఫుడ్ పెట్టారండి అని చెప్పి థ్యాంక్ యూ చెప్తాం. సేమ్ అట్లానే మనకి గుడ్ బ్యాక్టీరియాకి మనం ఎప్పుడైనా సరే ఫైబర్ పెట్టినప్పుడు అది థ్యాంక్స్ చెప్పడానికి దానికి నోరు ఉండదు కాబట్టి అది సెరోటోనిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ చేసి మనకి థ్యాంక్ యూ చెప్తుంది. మంచి ఫుడ్ పెట్టావు, ఫైబర్ ఫుడ్ పెట్టావు, నాకు కావాల్సింది పెట్టావు అని చెప్పేసి సెరోటోనిన్ రిలీజ్ చేసి థ్యాంక్ యూ అని చెప్తుంది. ఈ సెరోటోనిన్ అని హార్మోన్ రిలీజ్ చేసిన వెంటనే మన గట్ దాన్ని దొంగిలించేసి మన బ్రెయిన్కి సప్లై చేసింది. సో దట్ మనకి మంచి మూడ్ వచ్చేసి మనం హ్యాపీగా మనకి నిద్ర వచ్చేసింది. సో ఇప్పుడు చెప్పండి, బ్యాక్టీరియా నీకోసం సెరోటోనిన్ రిలీజ్ చేసిందా? నీకోసం ఆక్సిటోనిన్ రిలీజ్ చేస్తుందా? నీకోసం షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ రిలీజ్ చేస్తుందా? విటమిన్ బి కానీ, లేకపోతే విటమిన్ కే కానీ, లేకపోతే మనకి అంతే విటమిన్ బి కానీ, విటమిన్ కే కానీ, ఈ హార్మోన్స్ ఈ విటమిన్స్ కూడా మనకి గట్ బ్యాక్టీరియా రిలీజ్ చేస్తూ ఉంటుంది. అవేంటి, సాటి గట్ బ్యాక్టీరియా పెరగటం కోసం అవి రిలీజ్ చేసుకుంటూ ఉంటాయి. కానీ మన బాడీ చాలా ఇంటెలిజెంట్ కాబట్టి అది సాటి బ్యాక్టీరియా కోసం విటమిన్ B12 రిలీజ్ చేసిన వెంటనే మనం కొట్టేసింది. ఆ విటమిన్ B12 మనం తీసుకుంటాం. సో అలాగా మనంతా బ్యాక్టీరియా దగ్గర నుంచి దొంగలించి బతికే రకం అన్నమాట మనం. ఓకే. సో అలాగే బ్యాక్టీరియా దగ్గర నుంచి ఇండైరెక్ట్గా మనం బెనిఫిట్ పొందుతున్నాం, కానీ ఏ బ్యాక్టీరియా కోసం నీ కోసం పనిచేయదు. దానికి నిన్ను ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశం దానికి లేదు. అది చేసే పనుల వల్ల బై ప్రోడక్ట్ కింద మనం బాగుపడుతున్నాం. అంతే.